రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తుందని కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు. 2014లో 3 పార్టీలు కలిసి పోటీ చేసి అఖండ విజయం సాధించింది. కొన్ని కారణాల వల్ల 2019లో కలిసి పోటీ చేయలేదు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా వైసీపీ ప్రభుత్వం మార్చిందన్నారు. టీడీపీ జనసేనతో బీజేపీతో కలిసి ఎన్నికల్లోకి వెళ్లడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు, అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ జనసేన 2 పార్టీలు కూడా పొత్తుతో ముందుకెళ్తున్నాయన్న సంగతి ఇప్పటికే మీకు తెలిసిందే. సో అలాగే బీజేపీతో కూడా కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పనేసి ఇరు పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ జనసేన 2 కూడా బీజేపీ నాయకత్వంతో జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఆల్రెడీ అఫీషియల్గా బీజేపీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు అఫీషియల్గా లెటర్ రిలీజ్ చేయటం, తెలుగుదేశం పార్టీ మాకు పాత మిత్రులు అని చెప్పనేసి చెప్పటం, అప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన పాత్ర పోషించారు. ఎన్నో రకాలైన కొత్త విధానాల రూపకల్పనలో కానీ, అలాగే అబ్దుల్ కలాం గారిని ఒక మైనారిటీని రాష్ట్రపతిగా చేయటంలో కీలక పాత్ర వహించటం, మనం కలిసి వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకోవడాన్ని ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గమైన పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయాలన్నా కూడా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కొత్త అవసరమని ప్రజలు కూడా భావిస్తున్నారు. నిన్న మేదరమెట్లో ముఖ్యమంత్రి గారు మేదరమెట్లో జరిగిన సభలో, సిద్ధం సభలో, అంటే అబద్ధాలను కూడా ఎంత కాన్ఫిడెన్స్గా చెప్పచ్చో ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవచ్చు. అంటే అది అబద్ధం అని ఆయన మనసుకు తెలుసు, ఆయనతో పాటు వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు, ముందు కూర్చున్న వాళ్ళలో చాలామందికి తెలుసు. ఇంకెవరో కొంచెం మంది అమాయకులు పాపం ఎవరన్నా తెలియకపోవచ్చు, కానీ ఆ సభకు వచ్చిన జనాలకు కూడా ముఖ్యమంత్రి గారు అవాస్తవాలు చెప్తున్నారనే తెలుసు. అసలు మద్యం నిషేధించి ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి, మద్యపాన నిషేధం చేసి 2024 ఎలక్షన్కి ఓటు అడుగుతానన్న వ్యక్తి మద్యం ఆదాయం ద్వారా రాష్ట్రాన్ని నడపడం, అలాగే 25 సంవత్సరాలకి మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని చూపించి 20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావటం, ఇవన్నీ చూస్తే ఇంతకన్నా దారుణమైన పనులు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేసి ఉందనిపిస్తూ ఉంది. అదీగాక సరే, ఆ మద్యం 12 నకిలీ కంపెనీలు, బినామీ కంపెనీలు పెట్టి అతి తక్కువ, అంటే విషం తాగినంత అంత సమానం ఆ స్పిరిట్ని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు. ప్రతి ఒక్క పేదవాడి దగ్గర నుంచి వ్యాపారస్తుల వరకు అందరూ కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాణమి 12.5 లక్షల కోట్ల అప్పు చేశారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చున్నారు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్నా, రేపు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలనేది, అలాగే బీజేపీ పార్టీ కూడా వాళ్ళు చేసుకున్నటువంటి సర్వేల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతోటి అత్యధికంగా స్థానాలు సాధించి, అటు ఎంపీ స్థానాలు కావచ్చు, ఇటు ఎమ్మెల్యే స్థానాలతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి అవకాశాలు
100% అని చెప్పి నమ్మి మళ్ళీ ఢిల్లీకి ఆహ్వానించడం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చర్చలు జరిపి ఫైనల్గా పొత్తుతోటి వెళ్ళాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇది చాలా చారిత్రాత్మకమైన అవసరం ఆంధ్రప్రదేశ్కి. దీని మీద ప్రజల్లో చాలా మంచి స్పందన వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత అనేది అవసరం. రేపు 2024లో కూడా అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.